సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది, అట్లాగే అర్ధరాత్రి జరిగిందని అంటా ఉన్నారు. దీని గురించి ఏంటండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మామూలుగా మా ఊళ్ళో ఇక్కడ హనుమాన్ టెంపుల్ మేము చిన్నగా ఉన్నప్పటికే ఉన్నది విగ్రహం లోపల. ఆ తర్వాత డెవలప్మెంట్ చేసుకుంటూ టెంపుల్ కట్టుకున్నాం. టెంపుల్ కట్టినాక ఇక్కడ విగ్రహం పెట్టారు. ఒక దాత ఇచ్చాడు, ఇస్తే అక్కడ ముందు పెడదామన్న ఉద్దేశంతో పెట్టాము. అది ఈ దొండగలు ఇట్లా చేయడము చాలా బాధాకరం. ఎందుకంటే హనుమాన్ది టెంపుల్ ఏదైనా టెంపుల్ నిరగొట్టడం కానీ ఏ కాస్ట్ వాళ్ళు అయినా సరే వాళ్ళది మనం ఎవరు కూడా దర్శనం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు మరి ఎవరు చేసారు అనేది తెలియదు. ఆ సీసీ కెమెరాలు ఇక్కడ పనిచేస్తలేవు అంటున్నారు. నైట్లోనే అయి ఉంటుంది. నైట్లో కూడా ఈ రూట్ తిరుగుతూనే ఉంటారు జనాలు. అయితే మామూలుగా ఈ మధ్య ట్రాఫిక్ బాగా పెరిగింది. మధ్యరాత్రి అయి ఉండొచ్చు అని చెప్పి మేము అనుకోవచ్చు. మరి ఇట్లాంటి చేసే వాళ్ళందరినీ ఏం చేస్తే బాగుంటుంది అంటారండి? అంటే ముఖ్యంగా హిందువుల పైన పడి టెంపుల్స్ అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు ధ్వంసం చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మనకే దొరికితే మేము అది చేసి చూపిస్తాము. అది మేము చెప్పడం కాకుండా ఆ విధంగా పోలీసు వాళ్ళకి దొరికినా గవర్నమెంట్ ఎవరైనా సరే దాని డిసిషన్ మంచి ఎవరిదైనా సరే, మన హిందువులే కాదు వాళ్ళు ఎవరిది ఏ కాస్ట్ అయినా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీరు ఎదురుగా వచ్చి మాట్లాడండి. మీకు ఆడ ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పాలి. కానీ ఇట్లా దర్శనం చేయడము కరెక్ట్ అయిన విషయం కాదు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. పోలీసు వాళ్ళు చొరవ తీసుకొని కంపల్సరీ వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటే దొరుకుతారని చెప్పి నేను కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ధర్నా అవ్వచ్చు, నిరసన అవ్వచ్చు, ఇది ఎంతమంది జరుగుతాం? ఎంతమంది పాల్గొన్నారు? ఇది 200-300 మంది పాల్గొన్నారు మార్నింగ్ నుంచి. ఇక ఎవరు పనుల మీద కొంత పోతున్నారు, వస్తున్నారు. అట్లా షిఫ్టింగ్ లాగా వస్తుంది. కంటిన్యూ చేస్తున్నాము, చేయాలని కూడా. ఇంకా విలేజ్లో అందరికి తెలిస్తే అందరు వస్తారు. విలేజ్ లో కూడా తెలియక ఇప్పుడు తెలిసిన వారి కాడికైతే ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. కూర్చొని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. పోలీసు వాళ్ళకి దొరికినాక కఠినంగా శిక్షించాలని చెప్పి. నిరసన ఎంతవరకు పొడిగిస్తారు, ఎంతవరకు మీరు దీన్ని తీసుకెళ్తారంటే ఏం చెప్తారండి? పోలీసు వాళ్ళు ఏదైనా డిసిషన్ ఇచ్చేదాకా చేద్దామని, చెప్పే వరకు చేయాలని ఆలోచన. సో ఏంటన్నా ముఖ్యంగా ఇక్కడ రాంపల్లిలో ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇది ఎక్కడో గల్లీలో గ్రామానికి దూరంలో కూడా లేదు, ఈ చౌరస్తా పక్కనే ఉంది. సో ఇట్లాంటి ప్లేస్లో జనాలు కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఈ ప్లేస్లో అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు ఇక్కడ నివాసులు. సో ఏంటి మరి ఈ ప్లేస్లో జరిగింది కదా, ఈ దుండగులు ఎవరై ఉండొచ్చు అనేది మీకు ఏమైనా అనుమానం కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? ఇది కొత్తగా జరిగేది కాదు. ఆల్రెడీ ఇంతకు ముందుకు సికింద్రాబాద్ లో జరిగింది అమ్మవారి గుడి దగ్గర. అక్కడ కూడా అలాగే చెప్పారు. ఇది కొత్తగా జరిగితే మనం మీరు అన్నట్టుగా ఏదో దుష్టు ఇది ఉన్నది అన్నట్టు ఉంటది. అయితే ఎంతమంది శక్తులు తిరిగిరో బయట దేశం నుంచి వేరే స్టేట్లకి ఏమంటారు వేరే కంట్రీలకి గుడిలో ధ్వంసం చేసుకుందాం అనే ఉద్దేశంతోనే తిరుగుతున్నట్టున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ సంఘటన అనుకో. ఎందుకంటే మెయిన్ రోడ్ ఇది. రాంపల్లి అని ఒక పేరు, రాముని పేరు మీద ఉన్న రాముని భక్తుడు, రాముడు శిష్యుడు అని ఒక హనుమంతుని విగ్రహం ధ్వంసం చేయడానికంటే ఎన్ని గుండెలు ఉండాలా. అలాంటి ధ్వంసం చేయడానికి వచ్చారంటే మామూలు వ్యక్తులు అయి ఉండరు, వీళ్ళు ట్రైనింగ్ అయి ఉండవచ్చు. కాబట్టి మేము దాని దృష్టిలోనే ఇంతకు ముందు కూడా మన సికింద్రాబాద్లో జరిగినప్పుడు ఎంతమంది 120 మంది దాకా దొరికిర్రు. దాంట్లో ఒక్కవారినే పట్టుకున్నారు. తతిమ వాళ్ళని పోలీసు వాళ్ళే వదిలేశారని చెప్పి అన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఏమైనా మిగిలిన వాళ్ళు ఉంటే గిట్ట ఇలాంటి పనులు చేస్తున్నారా? అలాగే జూబ్లీస్ లో కూడా జరిగింది, మొన్న గవర్నమెంట్ చేసింది. ఇంతకు ముందుకు గత నాయకులేమో ఇందుగానులు పొందుగానులు అన్నారు, ఈ నాయకులేమో సపోర్ట్ చేయకుండా గుడులు కూలగొడుతున్నారు. అంటే హిందువుల మీద దాడి చేద్దామని చూస్తున్నారో ఏమవుతుంది తెలియదు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగదు. జరిగినా కానీ ఇక ముందు ఊరుకోము. మేము వాళ్ళు పిచ్చిలేసి కులగొడుతున్నారని చెప్తారు. మేము వానర సైన్యం మేము గిట్టం దండయాత్రకి వెళ్తే గిట్టం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేసే వాళ్ళు జాగ్రత్త పడరు, ఇంకా ముందుకు చేయకుండా. ఒకవేళ ఇప్పుడు ఈ చేసిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకవేళ ఆ వ్యక్తి మీకు దొరికితే ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి అనుకోవచ్చు? మాకు దొరికితే మాత్రం రోడ్ల మీదనే కొట్టి చంపేస్తాము. ఇక ముందు ఇలాంటి జరగకుండా దండం అలాంటిదే ఇవ్వాలా. ఒకవేళ అధికారులకు దొరికినా కానీ ఇక్కడనే వాడిని కూడా ఎలా అయితే చేయి నిరగొట్టారో వాడిని కూడా అలాగే చేయి నిరగొట్టి అలాంటి దాడులు చేస్తేనే ఇక ముందు వేరే వాళ్ళు చేయకుండా జాగ్రత్త పడతారు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ధర్నా అవ్వచ్చు, నిరసన అవ్వచ్చు, మొత్తంగా ఎంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు? ఈ రోజు చిన్నగా జరిగింది, ఎందుకంటే సూచన అందరికీ తెలియదు, అందరు వెళ్ళిపోయారు బయటికి ఎవరు పనిలో వాళ్ళు. రేపు మాత్రం భారీ ఎత్తున గ్రామస్తులు కానీ ఎలాంటి సంఘాలు ఉన్నాయో ఎలాంటి అన్ని పార్టీలకు అతీతంగా కూడా రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే హిందువుల పైన దాడి జరిగినప్పుడు మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇది ముఖ్యంగా ఏ సమయంలో జరిగింది అనుకోవచ్చు అండి? సుమారు అదే 2 నుంచి 3 సమయంలో జరిగిండొచ్చు అని అంటున్నారు గ్రామస్తులు. అది నిజమేందో తెలియదు మనకు. కానీ ఎలాంటి చర్యలైనా మీ మీడియా మిత్రులు కూడా కంపల్సరీ ఇలాంటి
ప్రజలకు తెలిసేలాగా మీరు మీడియాలో వేయాలని కోరుకుంటున్నాను. సో ఏంటన్నా దీని గురించి ఫస్ట్ మనం అన్నీ మాట్లాడే ముందు ఇది ఎట్లా జరిగింది అనుకుంటా ఉన్నారు, ఎవరై చేసిర్రు అనే మీకు ఏమైనా అనుమానం కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? అనుమానం అయితే ఎవరి మీద ఏం లేదు, కాకపోతే ఇది 1 నుంచి 3 మధ్యలో కావచ్చు. దాదాపు అర్ధరాత్రి 12, 12:30 దాకా జనం తిరుగుతూనే ఉంటారు. ఇటు మార్నింగ్ భక్తులు మోస్ట్లీ 4 నుంచి స్టార్ట్ అవుతారు. సో మార్నింగ్ వచ్చిన భక్తుడే అది చూసి రెగ్యులర్ గా పూజ చేసే భక్తుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఓకే, అది దాంట్లో ఇప్పుడు కెమెరాలు కూడా వర్క్ అవుతలేవు కదా, అవి వాళ్ళకి తెలిసే చేస్తారు కదా. అది కెమెరాలు వర్క్ అవుతున్నాయి లేని అనేది ఇక తెలిసిరా తెలియదు, మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఎవరైనా ఏమైనా జనరల్ గా ఏమైనా చేస్తున్నారంటే అదే అన్ని చుట్టుపక్కల చూసుకునే చేస్తారు. కాకుంటే ఇప్పుడు ఇది చాలా ఏంటంటే బాధాకరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క హిందూకు జరిగింది అనుకొని బాధపడాలి. సో ఇటువంటి మళ్ళీ కాకుండా సో మీరు ఇక్కడ లోకల్ ఏంటి చరిత్ర, గుడి ఉన్న చరిత్ర ఏంటంటే దాదాపు మేము పుట్టక ముందు నుంచి ఉంది టెంపుల్. మామూలుగా ఫస్ట్ ఒక ఆంజనేయ స్వామి టెంపులే ఉంటుండే. తర్వాత కొన్ని ఏళ్ళకు దాన్ని ఆంజనేయంతో పాటు రామాలయం, రాముడు, సీతమ్మ వారు అన్ని వాస్తు ప్రకారంగా చేశారు. ఫస్ట్ అయితే హనుమాన్ టెంపులే ఉంటుండే. ప్రతి ఒక్క దగ్గర హనుమాన్కి సింధూరం పూస్తారు మోస్ట్లీ. మా దగ్గర ఉన్న రాంపల్లికి చందనం గంధంతో చేస్తారు, చందనం పోయకూడదు, అది స్పెషల్ రాంపల్లికి. అక్కడ ఉన్న ధ్వజస్తంభాలు కూడా ఎప్పటియో అవి కొన్ని 100ల సంవత్సరాల క్రితం అవి మేము పెట్టినవి కావు, ఊరు పెట్టినవి కావు. సో దాని మధ్యలో హనుమాన్ని ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years 3 years లోనే అంతే ఇది జరిగింది. అది మోస్ట్లీ 2 years అయిపోయింది. ఈ మధ్యలో ఇంతలోనే అయింది. అసలు మన ఊర్లో అయితే దాదాపు అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఎవరిని అనుమానించే పరిస్థితి కూడా లేదు. మరి ఈ గుడికి పూజారి అది ఏ సమయంలో వస్తూ ఉంటాడు? డైలీ వస్తాడా? అంటే రోజు వస్తాడు. శనివారం, మంగళవారం ప్రత్యేకంగా పూజలు లేవు. అదే ఇప్పుడు మార్నింగ్ 6:30 నుంచి వాళ్ళు పంతులు గారు వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసేస్తారు. సో ఇది బయట ఉంది కదా. ఇంకోటి గేట్ లోపల ఉంటే అన్నిటికీ లాక్ వేసేస్తారు, లేదంటే గేట్ దగ్గర వేస్తారు. లోపల ఓనికి కూడా దొరికితే ధైర్యం చేయలేరు. సో ఇది బయట ఉంది, వాళ్ళు ఎవరైనా ఊహించలేం. ఏం చెప్తారు మరి దీని గురించి? మొత్తంగా కూడా ఇంత బాధాకరమైన విషయం రాంపల్లి ప్రజలకు జరిగింది కదా, మీరు దాని గురించి అంటే ఈ చేసిన వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి అంటారు? ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ముందుగా హిందువులు ఐక్యంగా ఉండి ఇటువంటి చర్యలు చేసుకోకుండా పోలీసుల కంటే ముందు మనమే చూసుకోవాలి. ఎవరైతే చేసిన వాడికి కఠినంగా శిక్ష పడాల్సిందే.